పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. బీటెక్ అయిపోయింది. పాపది బీటెక్ థర్డ్ ఇయర్ సార్. ఇప్పుడు ఏ కాలేజ్? అంకుషాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఓకే, మంచిగా చదివించుకోమా పిల్లల్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మాట చెప్పినాక ఇప్పుడు అసలైన కార్యక్రమం. భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు, కట్టడంలో నంబర్ 1 రాష్ట్రం ఇది. అందరు కలిసి చెప్పండి ఏది? మరి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశం. ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా, మీ డ్రెస్ కోడ్ బాగుంది. మరి మీ అందరూ డ్రెస్సు చూడంగానే సంతోషం అనిపిస్తుంది. ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో. మిమ్మల్ని అందరినీ మెప్ప సెర్పు నుంచి కష్టపడే మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము. ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి ఆయన జర ఇట్లట్లున్నా సాయంత్రం దావతులు చేసినా జర్రా మొత్తం సంలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా. సంతోషం. మీ అందరికీ 0 వడ్డీతోని మీకు డబ్బులు ఇవ్వాలి, బ్యాంకు లింకేజ్ ఇదంతా కూడా చేస్తాము తొందరలోనే. అదేవిధంగా స్కూళ్ళలో పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పిన, మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన. అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల కాడ సోలార్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ. నేను మొన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితో, ఎక్కడికక్కడ లోకల్గా సబ్స్టేషన్ల కాడ సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన. ఇప్పుడు మీరు లక్షాధికారులే. ఈసారి ఇందిరమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు, మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు, ఇంట్లో ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. ఇంటైన చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు. అంతేనా? నిజమా కాదా? మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకపోతాడు. అందుకే ఏంటంటే మొత్తం మీ చేతుల్లో ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం. ఈయన పొన్నం ప్రభాకర్ సార్, ఈయనకోసారి సప్పట్లు కొట్టురు, ఎందుకో మళ్ళీ చెప్తా. ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుండా ఇవాళ ప్రయాణం చేస్తున్నారంటే ఆసారే, బస్సులన్నీ ఆసారివే. మీరు ఎక్కడికి పోయినా, మన ఎవరన్నా సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయొచ్చిరా బస్సులో? పోవాలే కదమ్మా. యాదగిరి గుట్టకైనా పోయిరా? పోయొచ్చిరా? వెరీ గుడ్. ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి, ఇంటి ఆయన కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని. వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది. అప్పుడు చెప్పపెట్టకుంటే బస్ ఎక్కువరి, కిరాయి పైసలు కూడా అక్కర్లేదు. అవునా? అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు 5 లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు, ఇప్పుడు 10 లక్షలకు చేసినాం. ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా 10 లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం. మొన్ననే సిలిండర్ 500కి చేసినాం, తెలుసు కదా. కట్టెల పొయ్యిని అటకెక్కించి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు 400కి ఇచ్చారు. కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి 1200 చేశారు. కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని 500కే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం. సిలిండర్ పథకం కూడా అమలైంది. అదేవిధంగా 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకి అందరి ఇళ్ళకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఫ్యాన్ వేయాలన్నా, లైట్ వేయాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు. మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు. కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు. 11 తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ బస్సులో 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిండ్రు ఇప్పటి వరకు 3 నెలల. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, సిలిండర్ 500లకు కానీ, అదేవిధంగా ఇప్పుడు మీ ఇంటికి కరెంటు కానీ, ఇంట్లో వెలుగులు ఉండాలని, భూమి ఉన్న వాళ్ళకైతే వ్యవసాయానికి ఉచితం ఉంది. భూమి లేని పేదోళ్ళకి ఇల్లు ఉంటుంది, ఇంటి కరెంటు బిల్లు ఎట్లా మరి? అందుకే అది కూడా ఉచితం చేసినాం. ఇండ్లు కూడా కట్టుకోనికే పైసలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మా గొప్పతనం కాదు, మీరందరూ కలిసి ప్రభుత్వాన్ని తెచ్చిరు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు మద్దతు ఇస్తున్నాము. మీ అందరు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి, అండ ఉండాలి. ఇంకా మంచి మంచి పనులు చేసి భవిష్యత్తులో 10 ఏళ్ళ మధ్యలో మిమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు. నిజమా? అవునా కాదా? ఇప్పుడు మీ సంఘాలు, మీ విలువ పెరిగింది కదా. మీ విలువనే కాదు, మీ గౌరవం పెరిగి తొందరలోనే మా అధికారులకు చెప్పిన
పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో పరేడ్ చేద్దాం. మనం అందరం ఒక దగ్గర కనిపిస్తే మహిళా శక్తి ఏందో అందరికి సమాజానికి తెలుస్తుంది. 12 తారీఖు నాడు మా మంత్రి గారు చెప్తున్నారు, తారీఖు కూడా చెప్పేసే 12 తారీఖు అని. 12 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డల్ని కలుసుకుందాం మనం. అందరు వస్తారు కదా, అందరు మాట ఇస్తురా? మాట ఇచ్చిన వాళ్ళందరూ సపట్లు కొట్టురి.